హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి అరటికాయ బూరెలు ఎంచక్క చేతులతో పని లేకుండా ఈజీగా గెరెటితోటి వేసేసుకోవచ్చండి. ఈ బూరెలు పూరీలాగా బాగా ఉబ్బి పైన బాగా కరకరలాడుతా లోపల బాగా గుల్లగా భలే బాగుంటాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేయండి. ఎంచక్క సూపర్ టేస్ట్గా ఉంటాయండి. సింపుల్ వేలో ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ బూరెలు వాళ్ళంటే అరిసెల కంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ బూరెలు అనేవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టారనుకో మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎలా వచ్చినాయో. పైన అయితే బాగా కరకరలాడుతా లోపల బాగా ఉల్లగా టేస్ట్గా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైన బాగా కరకరలాడుతా లోపల గుల్లగా భలే టేస్ట్గా ఉంటాయండి. బాగా ఉబ్బి ఎలా చేయాలో చూపిస్తా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని దీంట్లోకి నేను రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. రేషన్ బియ్యంతో బాగొస్తాయి. మీరు ఈ తినలేకపోతే మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదండి, రైస్ అవన్నీ వేసుకోవచ్చు. 1 కప్పు రైస్ వేసేసుకొని ఆ విధంగా 2-3 సార్లు అయితే బాగా కడిగేసేసుకోవాలండి. అలా కడుక్కొని చూడండి 2-3 సార్లు బాగా కడిగేసేసుకొని ఇవైతే పూర్తిగా 4 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. లేదు అనుకుంటే 2 గంటలు అయితే సరిపోయిద్ది. ఈ పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ నానే లోపల నేనైతే పాకానికి రెడీ చేస్తున్నాను. ఇది బూరెలు అనేవి బెల్లంతో చేస్తున్నానండి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు కొద్దిగా తక్కువగా బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నల్ల బెల్లం అయితే బాగుంటుందండి, ఉండ బెల్లము. ఈ అరటికాయతో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తీపి అరటికాయలో ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించేసుకుంటున్నాను. తీపి ఎక్కువగా తిన్న వాళ్ళు అయితే కొద్దిగా వేసుకోవచ్చండి. చూడండి అలా కరిగి పెట్టిందాకా సరిపోయిద్ది. దీనికి పాకమే అవసరం లేదు. చూడండి అలా నురుగులాగా వచ్చినప్పుడు ఆపేసుకోవడమేను. ఆ విధంగా చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది మనకు బెల్లం పాకము. ఎక్కువ పాకం లేకుండా నార్మల్గా ఆ విధంగా అయితే సరిపోయిద్దండి. చూడండి ఇంకా బియ్యం అయితే నానిపోయినాయి. నేనైతే దీన్ని అయితే 2 గంటలు నానబెట్టుకున్నాను. మీరు ఎక్కువసేపు నానబెట్టుకోవాలనుకుంటే ఎక్కువసేపు 4 గంటలైనా పర్వాలేదండి, మీ ఇష్టము. నేనైతే 2 గంటలు నానబెట్టుకున్నాను. చూడండి బాగా పట్టుకుంటే బాగా పిండి పిండి అయిపోతున్నాయి. ఈ బాగా 2-3 సార్లు కడిగేసేసుకోవాలి. వడసుబ్బులో వేసేసుకోండి, వాటర్ అనేవి ఏమీ లేకుండా. అలా వడసుబ్బులో వేసేసుకొని మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో చూడండి ఆ విధంగా మొత్తం వాటర్ అనేవి ఎక్కడ వేసుకోకుండా బాగా పొడి పొడిగా ఉన్నప్పుడే వడసుబ్బులో వేసుకున్నాం కదా, ఆ విధంగా కొద్దిగా వేసేసుకోవాలి. మనకు వాటర్ ఎక్కడా తగలకూడదండి. చూడండి మిక్సీ జార్లో ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం. అలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి మూత పెట్టేసేసుకొని వీలైనంత వరకు వాటర్ ఏం వేసేసుకుండా కొద్దిగా అటు ఇటుగా తిప్పేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా వేసుకోవాలి. గట్టిగా వాటర్ అనేవి వేయబాకండి. కొద్దిగా తిప్పుకుంటా వేసుకుంటే కొద్దిగా బాగా మెదిగిపోయిద్ది. ఆ విధంగా వచ్చినప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి బెల్లపాకం, అలా కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లపాకం కొద్దిగా వేసుకుంటా బాగా మెత్తగా వేసేసుకోవాలి. దీనికి చూడండి 2 అరటికాయలు తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు రైస్కి ఎక్కువ క్వాంటిటీతో తీసుకునే వాళ్ళు ఎక్కువ అరటిపళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ మామూలు అరటిపళ్ళు పండినవే వేస్తున్నానండి. చూడండి ఆ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. అలా వచ్చినప్పుడు మనం బెల్లపాకాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటా పిండిలో మిక్సీ జార్ వేసేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా ఒకేసారి వేసుకోబాకండి, 2 ట్రిప్పులుగా వేసుకుంటే మన పైన చెందకుండా బాగా మెత్తగా బ్లెండ్ అయింది పిండి అనేది. చూడండి ఆ విధంగా వచ్చింది. ఇంకోసారి వేసుకుని 2వ ట్రిప్పులో ఇంకా మొత్తం వేసేసుకోవడమేనండి. ఆ విధంగా అరటిపళ్ళు అయితే అలా కట్ చేసి వేసుకోవాలి. ఈ అరటిపళ్ళు పూరీలు బియ్యంతో బెల్లంతో చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడతాను, బాగా ఇష్టంగా తింటాము అందరం. ఈ విధంగా అరటిపళ్ళు 2 వేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఆ అరటిపళ్ళు బాగా మెత్తగా మెదగనివ్వాలి. 4 యాలకులు కూడా పిండిలోనే వేసేస్తా ఉంది కదండి బెల్లపాకం, అది కూడా వేసేసుకోవాలి.
చూడండి మొత్తం స్టైనర్ వేసేసుకొని 2 ట్రిప్పులకి వచ్చేసిందండి. చూడండి అలా మొత్తం అయితే వేసేసాను. ఇది బాగా వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలండి. ఎంత మెత్తగా వేసుకుంటే అంత బాగా వస్తాయండి బూరెలు అనేవి. చూడండి ఎలా వచ్చిందో పిండి. ఆ విధంగా పిండి బ్యాటర్ అనేవి మనకు ఆ విధంగా వేసుకోవాలి. చూడండి అలా అయితే బాగుంటాయి. ఇంకేం వాటర్ ఏమీ వేయక్కర్లేదండి, వేయబాకండి, జాబ్ అయిపోయిద్ది. అరటికాయ బెల్లపాకంతోనే మనకి లూజ్ వస్తుంది పిండి అనేది. చూడండి అది మొత్తం ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీలో సింపుల్గా వేసేసుకోవచ్చు అండి, చేత్తో కూడా కలిపేసుకోకుండా ఈజీగా సింపుల్ వేలేలో ఈ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసేసుకోవాలండి. మొత్తం చాలా చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. లంచక్క చేసి పెట్టేసుకోవచ్చు అండి పిల్లలకి. అందులో దసరా హాలిడేస్కి వచ్చారు కాబట్టి ఒక్కో ఐటెం చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇంటికాడే ఉంటారు కాబట్టి నేను కూడా వారంలో ఒకసారన్నా చేస్తానండి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ బూరెలు అనేవి చేసేటప్పుడు అయిపోతాయండి సగం. చూడండి అలా ఒక బౌల్లో తీసేసుకొని కొద్దిగా ఒక సాల్ట్ వేసేసుకోవాలండి. తీపి దాంట్లో సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలి. వంట సోడా అంటారు కదండి, అది వేసుకోవాలి. బాగా పొంగి బాగా వస్తాయండి. అలా మొత్తము మిక్సీలో వేసాం కాబట్టి ఒక గరిటె తీసుకొని ఒక 5 నిమిషాలు మొత్తం అలా పిండి అనేది బాగా కలిపేసేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి బూరెలు అనేవి అంత బాగా పొంగి బాగా వస్తాయి. చూడండి ఆ విధంగా ఫాస్ట్ ఫవర్లో పెట్టేశాను. చూడండి ఆ విధంగా ఒక 5 నిమిషాలు అయితే బాగా కలిపేసేసుకొని మొత్తం పిండికి మనం వేసింది బాగా పట్టిద్దండి. 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి. పిండి బాగా పట్టేసిద్ది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి అరటిపండు వేసాం కాబట్టి బాగా పిండి బాగా పట్టేసి ఎలా ఫ్లఫీగా వచ్చిందో ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకో అట్లా ఊరక 1 నిమిషం అయితే పిండి మొత్తం కలిపి పెట్టుకోవాలండి పైకి కిందకి మనం వేసుకునేటప్పుడు. అలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని కొద్దిగా ఎక్కువే పెట్టుకోండి. బూరెలు అనేవి పొంగాలి బాగా, కొద్దిగా మరింత పెట్టుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. కొద్దిగా వేసుకొని శాంపిల్గా కాలిందో లేదో చూసుకోండి. అలా బాగా పొంగి పైకి వచ్చేస్తే ఆయిల్ బాగా కాలినట్టు చూడండి. అలా తీసేసి ఇంకా గెరిటతోటి ఒక్కొక్క గెరిట వేసేసుకోవటమేనండి. చూడండి అలా ఒక్కొక్క గెరిట వేసేసుకోవాలి. గెరిట వేసినప్పుడు దాని మీద పెట్టేసేయండి మొత్తం జారి, ఇంకా దాని మీదకి వచ్చేసి బాగా పొంగి రౌండ్గా బాగా వస్తాయి. చూడండి ఎలా బాగా పూరీలాగా ఎలా ఉబ్బుతున్నాయో. చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి. అలా పొంగి ఇవి ఏంటంటే మనకు ఎక్కువ హైలో పెట్టుకోకుండా నార్మల్గా పెట్టేసేసుకోండి. అలా తిప్పేసేసుకోవడమేను, ఎమ్మటే కాలిపోతాయండి ఈ బూరెలు అనేవి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అలా 1 సైడు అలా తిప్పేసేసుకోవడమేను. హైలో పెట్టుకున్నారు అనుకోండి తొందరగా పైన కాలిపోయినట్టుంటూ లోపల పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని నార్మల్గా పెట్టుకొని వేసేసుకోండి. చాలా చాలా సింపుల్ అండి. పిండి చేత్తో కలుపుకోండి, ఈజీగా మిక్సీకి వేసేసుకొని సింపుల్ వేలో చేసేసుకోవాల్సిన బూరెలు అండి ఇవి. చూడండి అలా ఎరడాలుగా కాలినప్పుడు ఒక్కోటి వడిసుబ్బులో వేసేసుకుంటే మనకు ఏదన్నా ఆయిల్ అనేవి వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చినాయో బూరెలు. అలా ఒక్కోటి వేసేసుకోవటమేనండి. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఒక్కోటి వేసుకొని చేసేసుకోండి కుదిరినప్పుడు. చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసేస్తారు. చిన్నపిల్లలు కూడా బాగా చేసేస్తారండి. ఈజీగా సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు ఈ బూరెలు అనేవి. అరటి పండ్లు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వేసి బెల్లంతో కాబట్టి ఎంచక్క హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బూరెల్ని. చూడండి ఎలా వచ్చినాయో. అలా ఒక్కోటి ఎర్రడాలుగా వచ్చినప్పుడు తీసేసుకోవటమేను. అలా మొత్తం అయితే ఇంకా వచ్చినాయండి. నేను వేసిన పిండికి నాకు ఒక 25 అలా వచ్చినాయండి బూరెలు. మరిన్నే వచ్చినాయి. చూడండి పైన కరకరలాడుతా లోపల బాగా గుల్లగా పిండి అనేది బాగా ఫ్లఫీగా ఎలా ఉందో టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎలా
బాగా మెత్తగా బాగా మృదువుగా ఎవరికైనా నలుగుతాయండి. బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.